ఇక అమ్మ విషయానికి వస్తే మన సంజనమ్మ కొడుకు అంటూ కొడుకు కోసం అన్నట్టు చాలా నేను ఇమ్ముకి నాకు ఇమ్ముకి వస్తున్నప్పుడు తప్ప ఇప్పుడు ఇమ్ముకి తీయను అనే మాట మీద నిల్చున్న సంజనాని మార్చి నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఎవరెవరు అన్నారో మనం చూస్తున్నాం. ఎవరి పేరు చెప్పక్కర్లేదు, చెప్తే మళ్ళీ వాళ్ళ తాలూకు అభిమానులు గోల్ ఎక్కడ ఎందుకో ఫ్యామిలీ లేడీస్ చదవలేకపోతున్నారు వాళ్ళ పనికి మళ్ళీ డైలాగుల వల్ల. నాకు ఎందుకో అండి వాళ్ళకి ఏకాలని అనిపిస్తుంటుందండి, ఎందుకంటే పిచ్చ పులకగాలు పేరు కూడా పెట్టుకోలేరు. ఇదిగో అయితే సంజన గారు వచ్చేసి గట్టి పోటీ ఇచ్చారండి ఆడడానికి. ఎంత గట్టి పోటీ ఇచ్చారంటే ఫిజికల్గా ఫైట్ చేశారండి. ఎవరితో తెలుసండి? కొడుకోనే ఎమాన్యుల్తోని ఒక పక్క తనుజతోని అసలు ఫిజికల్గా పోటీ ఇచ్చి చివరి వరకు ఫైట్ చేసి ఓడిపోయారు. బంధాల్లో కూడా ఓడిపోయారేమో అనిపిస్తుందండి. కాకపోతే ఆమె రిలేషన్ టాక్సిక్ అని కొడుకు మధ్య ఉండే రిలేషన్ టాక్సిక్ కాదు, కానీ మొత్తానికి ఆమె కూడా అవుట్ ఆఫ్ గేమ్. సో ఆ విధంగా సంజన ఫిజికల్గా గట్టి పోటీ ఇచ్చి కూడా ఓడిపోయింది.